ఒరిస్సా నుంచి మైదాన ప్రాంతాలకు రవాణా అవుతున్న 11.440 కేజీల లిక్విడ్ గంజాయిని పట్టుకుని 2 రవాణాదారులను అరెస్ట్ చేశారని అల్లూరు జిల్లా చింతపల్లి సీఐ వినోద్ బాబు చెప్పారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్విడ్ గంజాయి విలువ సుమారు 1.5 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఒక్కొక్కటి సుమారు కేజీ ఉండేలా ప్యాకింగ్ చేసుకుని స్కూల్ పిల్లల బ్యాగుల్లో తరలిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు ఎస్ఐ వీరబాబు బలగంతో పథకం ప్రకారం లిక్విడ్ గంజాయి రవాణా చేస్తున్న బోనంగి జకారియా మరియు బోనంగి గణబాబులను అదుపులోకి తీసుకుని 2 సెల్ ఫోన్లు పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. అన్నవరం పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 9/26/2026 అండ్ సెక్షన్ 20 క్లాస్ బి క్లాస్ 2 క్లాస్ సి 25 రెడ్ విత్ 8C ఆఫ్ NDPS యాక్ట్ అండి. ఇది కమర్షియల్ క్వాంటిటీ. నిన్న అన్నవరం స్టేషన్ సంబంధించి చింతపల్లి ఎస్ఐ ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. అయితే వీరబాబు ఎస్ఐ గారికి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే ఒక బైక్ పై 2 లిక్విడ్ గాంజాని లోతుగడ్డ బ్రిడ్జి దారిలో తెస్తారనే సమాచారంపై ఎస్ఐ గారు ఇమీడియట్గా అన్నవరం స్టేషన్కి వెళ్ళి అక్కడ సిబ్బందిని సేకరించుకొని అలాగే మీడియేట్స్ని కూడా గ్యాదర్ చేసుకొని ఆ ఉన్న విషయాన్ని నాకు మా పై అధికారులకు అందరికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద నిన్న సాయంత్రం సుమారు 3:30 సమయంలో ఏదైతే ఆ సస్పెక్టెడ్ పర్సన్స్ ఈ గంజాతో పాటు వస్తున్నారో ఆ ప్లేస్లో వీళ్ళు సర్వేలెన్స్లో ఉండడం జరిగింది. ఆన్ రిలీవబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే వారు రావడం వీళ్ళు గమనించారో ఇమ్మీడియట్గా వీరందరూ కూడా వాళ్ళ చుట్టుముట్టు పట్టుకోవడం జరిగింది. పట్టుకునేటప్పుడు వారి దగ్గర నోటీస్ చేసింది ఏంటంటే 11.440 అంటే సుమారు 11.5 లిక్విడ్ గాంజా వాళ్ళ దగ్గర స్కూల్ బ్యాగ్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా వీరు ఎక్యూజ్డ్ దొరికారు. వారి 2 ఎక్యూజ్డ్ అండి. ఒకడు బోనంగి జకరియా, సెకండ్ బోనంగి ధనబాబు. వీళ్ళిద్దరిది కూడా లమడంపల్లి విలేజ్, బలపం పంచాయతీ, చింతపల్లి మండలం. వీరిద్దరి దగ్గర కూడా ఆ స్కూల్ బ్యాగు మరియు ఆ 11.5 కేజీస్ గాంజా ఏదైతే ఉందో సుమారు 11.5 కేజీస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ 1,43,00,000 1,43,00,000 దీని యొక్క వర్త్. అయితే ఏంటంటే ఈ యొక్క గంజాని వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఎవరికి బోనంగి జకరియాకి బంధువైన ఏటు పలానా ప్లేస్లో ఉంటాను, లోతుగడ్డ బ్రిడ్జ్ దాటిన తర్వాత లోతుగడ్డ బ్రిడ్జి దాటి లోతుగడ్డ విలేజ్కి మధ్య నేను ఉంటాను, నాకు మీరు తీసుకున్న గంజాని ఇవ్వండి అని చెప్పారు. ఈ గంజా ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారంటే ఈ యొక్క A1 బోనంగి జకరియా రోలగడ్డ అవుట్కట్స్లో ఒక మ్యాంగో తోపు దగ్గర ఒక అన్నోన్ పర్సన్ దగ్గర నుండి కలెక్ట్ చేసుకున్నారు. అన్నోన్ పర్సన్ ఎవరనేది ఈ యొక్క A1కి తెలియదు. ఆ యొక్క పర్సన్ తెలిసేది A2కి తెలుసు. A2 ఈయన బ్రదర్, ఆయన పేరు బోనంగి మార్క్. ఇద్దరు కూడా ఓన్ బ్రదర్స్. ఈ మార్కు చెప్పాడు, నువ్వు రోలగడ్డ వెళ్ళి అక్కడ ఒక పర్సన్ వస్తాడు, ఆయన ఈ స్కూల్ బ్యాగ్తో పాటు ఈ యొక్క లిక్విడ్ గాంజా చేస్తాడు, నువ్వు తీసుకొని వచ్చి లమణపల్లి పెట్టుకో, నేను చెప్పేటప్పుడు తీసుకొచ్చి నాకు ఇద్దురు అని చెప్పాడు. ఆ విధంగా ఆయన వెళ్ళాడు, రిసీవ్ చేసుకున్నాడు, వచ్చాడు, పెట్టుకున్నాడు. ఈయన ఏంటంటే మండే అంటే నిన్న సోమవారం పలానా ప్లేస్ రమ్మని చెప్పని వీళ్ళు బయలుదేరుతూ మనకు దొరికారు. ఇప్పుడు మనకేంటంటే 2 ట్రాన్స్పోర్టర్స్ మాత్రం మనకు దొరికారు. మనకు దొరకాల్సింది బోనంగి మార్క్ అనే వ్యక్తి దొరకాలి. ఈయన దొరికితే ఆ బ్యాక్వర్డ్ ఎవరు ఇచ్చారు ఈ గంజా అనేది, మరి ఈ గంజా ఎక్కడికి వెళ్తుంది అనేది మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆయనది కూడా మార్క్ అనేది కూడా ఆయన ఫోటో మన దగ్గర ఉంది, డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అది త్వరలో ఈయన కూడా పట్టుకుంటాం, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింక్ కూడా బ్రేక్ చేస్తాం. థ్యాంక్ యూ.